నమస్కారం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వారి సౌజన్యంతో ఉపాధ్యాయ శిక్షణ విద్యార్థులకు బిఎడ్ పాఠ్య ప్రణాళిక నుండి నేడు అందిస్తున్నటువంటి పాఠ్యాంశము సానుకూల అభ్యసన వాతావరణం, డిజైనింగ్ పాజిటివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. అందిస్తున్నవారు డాక్టర్ సిహెచ్ బేబీ ప్రసూన, అసిస్టెంట్ ప్రొఫెసర్, విద్యా విభాగము, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి. నేటి పాఠ్యాంశం సానుకూలమైన అభ్యసన వాతావరణ రూపకల్పన. మరి సానుకూలమైన అభ్యసన వాతావరణం అనగా విద్యార్థులు ఎక్కడైతే సురక్షితంగా, సంతోషంగా మరియు సరైన తోడ్పాటుతో చదవగలిగేలా చేసే పరిసరాలను రూపొందించిన ఒక సహజమైన ప్రోత్సాహకరమైన వాతావరణం. అభ్యసన వాతావరణంలో అభ్యసన అనగా ఏమి అని మనం ఆలోచిస్తే, ఎక్కడైతే విద్యార్థులు జ్ఞాన సముపార్జన, నైపుణ్యాల అభివృద్ధి, వైఖరులను పెంపొందించుకోవడం, అవగాహన సామర్థ్యాన్ని పెంపొందించుకునేటువంటి ప్రక్రియను మనము అభ్యసన అని అంటాము. అంతేకాక విద్యార్థుల్లో మనము ఆశించిన ప్రవర్తన మార్పులను తీసుకువచ్చే ప్రక్రియను కూడా అభ్యసన అని అంటాము. ఈ విధంగా విద్యార్థుల్లో ప్రవర్తన మార్పులు ఆశించిన విధంగా తీసుకొని రావాలంటే దానికి తగినటువంటి వాతావరణం కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఎక్కడైతే విద్యార్థులు భయం లేకుండా సంతోషంతో, ఆసక్తితో విద్య అభ్యసించడానికి ఆసక్తిని కనపరుస్తారో విధమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి. ఇది అభ్యసన ప్రక్రియను మెరుగుపరచడానికి, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, సానుకూల ప్రవర్తన మరియు సమాజంలో కలిసిమెలిసి ఉండే సామర్థ్యాన్ని పెంచే వాతావరణం. ఈ వాతావరణం విద్యార్థులకు మానసిక, భావోద్వేగ, సామాజిక మరియు విద్యాపరమైన సహకారాన్ని అందిస్తుంది. మరి ఇలాంటి సానుకూల వాతావరణం ఎందుకు కల్పించాలి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి అని ఆలోచిస్తే, సురక్షితమైనటువంటి వాతావరణం కల్పించడం ద్వారా విద్యార్థులు భయం లేకుండా ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించుకొని చదవగలుగుతారు. ఈ పరిస్థితి వారిలో సృజనాత్మకతను పెంచుతుంది. వారు స్వతంత్రంగా ఆలోచించగలుగుతారు. అభ్యసన బోధన ప్రక్రియలో ఉపాధ్యాయులు ఒకే విధంగా బోధించడమే కాకుండా విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా బోధన జరిపినప్పుడు వారిలో బోధన సృజనాత్మకత పెరుగుతుంది. స్వేచ్ఛగా లేదా స్వతంత్రంగా ఆలోచించేటువంటి సామర్థ్యాలు కూడా పెంపొందించుకోగలుగుతారు. సరైనటువంటి వారికి ప్రోత్సాహం, తోడ్పాటు ఇస్తే వారు తమ సామర్థ్యాలను మరింతగా పెంచుకోగలుగుతారు. అంతేకాకుండా సానుకూల వాతావరణం వల్ల విద్యార్థులు ప్రశాంతంగా మరియు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అభ్యసన చేయగలుగుతారు. సాధారణంగా తరగతి గదిలో విద్యార్థుల్లో వారి అభ్యసన రేట్ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. వేగంగా అభ్యసన చేసేటువంటి విద్యార్థులు, మరి స్లో లెర్నర్స్ అనేవాళ్ళు ఉంటారు. సాధారణ స్థాయిలో లేదా అసలు అభ్యసన జరిగింపబడే విద్యార్థులు ఉంటారు. మరి త్వరితగతిన అభ్యసన చేసేటువంటి విద్యార్థులు ఎవరైతే వెనకబడి ఉంటారో అభ్యసనలో వారికి సహాయం చేయగలిగేటువంటి భావన కూడా పెంపొందుతుంది. ఎప్పుడైతే మనము సానుకూల వాతావరణం అభ్యసన బోధన ప్రక్రియలో కల్పిస్తామో అప్పుడు జరుగుతుంది. స్నేహపూర్వమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు తమ ఆసక్తిని పెంచుకొని మరింత చురుకుగా పాల్గొనగలుగుతారు. క్లాస్ రూమ్లో విద్యార్థుల్లో అగ్రెసివ్నెస్ అలాంటిది లేకుండా ఒకరికొకరు స్నేహపూర్వకంగా మెలగగలుగుతారు. అంతేకాక సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, సంకలన శక్తి, సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. పుస్తకాల నుంచి జ్ఞానాన్ని సముపార్జించడమే కాకుండా
సానుకూల వాతావరణం ద్వారా విద్యార్థులు వారి జీవన నైపుణ్యాలను కూడా పెంపొందించుకోగలుగుతారు. విద్యార్థుల్లో మంచి లక్షణాలు, సద్వ్యవహారాలు, నైతిక విలువలను కూడా పెంపొందుతాయి. అర్థవంతమైనటువంటి సానుకూల వాతావరణంలో విద్యార్థులు తమలో ఉన్న సామర్థ్యాన్ని మరింత గుర్తించి ఆత్మవిశ్వాసం పెంచుకోగలుగుతారు. సరైన వాతావరణం విద్యార్థులకు ఆనందంగా, ఆకర్షణీయంగా ఉండేలా వారి అభ్యసనాన్ని మరింత ఆసక్తికరంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది. ఈ విధంగా సానుకూల వాతావరణం కల్పించవలసినటువంటి ఇంపార్టెన్స్ ఆఫ్ డిజైనింగ్ పాజిటివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. విద్యార్థులు అభ్యసన వాతావరణాన్ని సంతోషంగా, సురక్షితంగా భావించినప్పుడు వారి ఏకాగ్రత లేదా దృష్టి మరలకుండా చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. వారి అభ్యసన ప్రవర్తన మెరుగవుతుంది. తగిన తోడ్పాటు, ప్రోత్సాహం వారికి ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి మరియు వ్యక్తిగత అభివృద్ధికి దారితీస్తుంది. ఈ వాతావరణం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది. ఇంకా స్వేచ్ఛాయుతంగా వారి అభిప్రాయాలు వ్యక్తపరచగలుగుతారు. వారికి ముందుగా మనం చెప్పుకున్నాం, ఈ విధంగా సానుకూల వాతావరణం అభ్యసన ప్రక్రియలో కల్పించడం ద్వారా వారు స్వతంత్రంగా ఆలోచించగలిగేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. అంతేకాకుండా క్రియాశీలంగా వివిధ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనగలుగుతారు. సాధారణంగా ఇప్పుడు కూడా మనం చూస్తే పిల్లల్లో టెస్ట్ యాంగ్జైటీ, పరీక్షలంటే భయం, పాఠశాలకి వెళ్ళాలంటే భయం, ఈ విధంగా లేకుండా వారు సంతోషంగా వెళ్ళి స్వేచ్ఛగా చదువుకొనగలుగుతారు. సానుకూల వాతావరణం ద్వారా వారిలో ఉన్నటువంటి ఈ స్ట్రెస్ని అనేది తగ్గించుకొని ప్రశాంతంగా వాళ్ళు అభ్యసన గావించి పాఠశాల అనుభూతిని కలిగిస్తుంది. విద్యార్థుల మధ్య సహకార భావం, పరస్పర గౌరవం, సహానుభూతి పెరుగుతాయి. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తక జ్ఞానం మాత్రమే కాకుండా జీవన నైపుణ్యాలను కూడా పెంచుకుంటారు. జీవన నైపుణ్యాలు అనగా మన దైనందిన జీవితంలో మనకు అవసరమయ్యేటువంటి నైపుణ్యాలు. ఉదాహరణకు ప్రతి వ్యక్తి కూడా వారి గురించి వారు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మనకి 10 రకాలైనటువంటి జీవన నైపుణ్యాల గురించి సాధారణంగా మనం పాఠశాలల్లో లేదా కళాశాలల్లో విద్యార్థులకు నేర్పిస్తూ ఉంటాము. అవి సెల్ఫ్ అవేర్నెస్, ఎంపతి, క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్. ఈ విధంగా వివిధ నైపుణ్యాలు విద్యార్థులకు నేర్పించవలసి ఉంటుంది. సెల్ఫ్ అవేర్నెస్ అన్నప్పుడు మన గురించి మనం తెలుసుకోవటం, మన ఆకాంక్ష స్థాయి ఏంటి, మన సామర్థ్యాలు ఏంటి, మనం ఏమి సాధించవలసి ఉంది, మనకి ఒత్తిడికి కారణం ఏది అని అంటే సాధారణంగా మనం చేసేటువంటి ఆలోచనలు మనకున్నటువంటి డిజైర్స్ లేదా కోరికలు కలిగిస్తుంది, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. కాబట్టి మన సామర్థ్యాలకు తగినట్టుగా మనం ఆశించినప్పుడు మానసిక ఒత్తిడిని లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతాము. ఇంకా ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండడం అంటే ఇతరుల ఉన్న సమస్య ఉన్నప్పుడు వారి స్థానంలో మనం ఉంటే దానికి ఏ విధంగా మనం స్పందిస్తాము అనేది ఆ విధంగా ఆలోచించి వారికి సహాయం చేయగలిగేటువంటి గుణాన్ని పెంపొందించుకోవడం. తర్వాత సృజనాత్మకంగాను మరియు కీలకంగాను ఆలోచించేటువంటి విధానం. ఎప్పుడైతే సృజనాత్మకంగా ఆలోచిస్తామో నూతన ఆలోచనలు అనేది మనకి వస్తాయి. ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోగలుగుతాము. ఒక నిర్ణయం చేయాలి అన్నప్పుడు మనకి ఎన్ని రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఏ ప్రత్యామ్నాయం ద్వారా ఎక్కువ లాభాలు కలుగుతాయి, దేనివల్ల ఎక్కువ నష్టాలు కలుగుతాయి అని ప్రతి ఒక్క ప్రత్యామ్నాయం గురించి మనం ఆలోచించి ఏది మెరుగైనది దాన్ని మనము
నిర్ణయం చేయాలి. అప్పుడు మనకు సమస్యలు అనేది తగ్గుతాయి. సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలుగుతాము. టైం అండ్ మనీ కూడా మనకి సేవ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా వివిధ జీవన నైపుణ్యాలను మనం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తరగతి గదిలో ఎవరికి వారే అభ్యసన చేయడం కాకుండా మనము సామూహిక యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు ఒకరితో ఒకరు సంబంధం కలిగి వారికి ఇచ్చినటువంటి టాస్క్ ఫినిష్ చేయగలుగుతారు. కాబట్టి ఇంటర్పర్సనల్ అన్నప్పుడు ఇతరులతో సంబంధం అనేది ఏర్పరచుకోవడం. ఇంట్రా అన్నప్పుడు మనం సెల్ఫ్ అవేర్నెస్ అని అన్నాము. మన గురించి మనం తెలుసుకోగలగటము, మనలో ఉన్నటువంటి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, మనం ఆశించినటువంటి దాన్ని సాధించడానికి సహాయపడుతుంది. మరి ప్రాచీన భారతదేశంలో చూస్తే పాఠశాలల అభ్యసన వాతావరణం ఏ విధంగా ఉంటే మనం ఇక్కడ ఈ చిత్రాల్లో మనం చూడొచ్చు. ప్రాచీన భారతదేశంలో పాఠశాలలు గురుకుల అని పిలువబడేవి. ఇవి ఎక్కువగా అడవుల్లో లేదా పర్వత ప్రాంతాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడేవి. ఈ గురుకుల పాఠశాలల్లో గురు శిష్య సంబంధం చాలా గాఢంగా ఉండేది. శిష్యులు గురువు దగ్గర వారి ఉండేటువంటి ఆశ్రమంలోనే, వారి పర్యవేక్షణలోనే ఉండి వారు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు లేదా నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ఉండేవారు. అక్కడ గురుకుల పాఠశాలల్లో అభ్యసన ప్రక్రియ ఏ విధంగా ఉండేది అంటే, శిష్యులకు లేదా విద్యార్థులకు వారి అభిరుచులకు, వారి అవసరాలకు, వారి సామర్థ్యాలకు తగినటువంటి బోధన మాత్రం చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ వారి జీవిత చరిత్ర, పాఠ్యపుస్తకాల్లో ఉండేటువంటి ప్రస్తుత విధంగా పాఠాలు మాత్రమే కాకుండా జీవిత చరిత్రలు, నైతికత, ధర్మం, జ్ఞానం గురించి కూడా ఉపదేశించేవారు. శిష్యులు కూడా గురువు నుండి శిక్షణ పొందేందుకు గురువు పర్యవేక్షణలోనే ఉండేవారు. అంతేకాకుండా గురుకుల పాఠశాలల్లో, ఆశ్రమాల్లో అక్కడ వారికి వేదాల గురించి, పురాణాల గురించి, ఇతిహాసాల గురించి కూడా వారికి బోధిస్తూ ఉండేవారు. వారి విద్యాభ్యాసం చూస్తే గురుకులంలో ప్రధానంగా ఉపనిషత్తులు, తత్వశాస్త్రం, సంస్కృతం ఇవన్నీ కూడా వారికి బోధించేవాళ్ళు. ఇవన్నీ కూడా ప్రాచీన శాస్త్రాలకు సంబంధించి ఉండేది. ఈ పాఠాలు ఎక్కువగా నేరుగా మనస్సును ఉత్తేజపరిచేలా ధ్యానం మరియు వివరణాత్మకమైన పద్ధతులతో అందించబడేవి. సమాజంతో కూడా సంబంధం ఉండేది. ఆశ్రమంలో గురువు దగ్గర ఆ విద్యను అభ్యసించడమే కాకుండా సమాజంతో కూడా సంబంధం ఉండేది. గురుకుల విద్యాభ్యాసం సమాజానికి వారి వంతుగా తమ సమాజంలో ఎలా బాధ్యత తీసుకోవాలి అనేది శిష్యులకు నేర్పేవారు. శిష్యులు ఇతరులకు సేవ చేయటం, ధర్మం పాటించటం, సమాజంలో మంచి పాత్ర పోషించటం గురించి అర్థం చేసుకునేవారు. విద్యార్థులు అక్కడ ఉండేటువంటి ఆ సమాజంలో ఉండే ఆచారాలు, పద్ధతుల గురించి కూడా నేర్చుకునేవారు. ఆ కాలంలో విద్యార్థులు భిక్షాటన చేసి గురువుకి దక్షిణగా ఇస్తుండేవారు. అంటే మనం అక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ సమాజంలో విద్యార్థులు వెళ్ళి భిక్షాటన చేసినప్పుడు ఆ సమాజంలో వ్యక్తులు కూడా వీరి విద్యాభ్యాసం కోసం ఏ విధంగా తోడ్పడేవారు, ఏ విధంగా సహాయపడేవారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. అంతేకాక గురువులకి శిష్యులకి ఉన్న సంబంధం, శిష్యులకు గురువు పట్ల ఉండేటువంటి భక్తి శ్రద్ధలను కూడా మనం గమనించవచ్చు. ఈ గురుకుల పాఠశాలలు అనేవి సహజమైనటువంటి వాతావరణంలోనే ఉండేవి, ప్రకృతితో సమన్వయంగా ఉండేవి. మనం ముందు చిత్రాల్లో చూసాము, అడవుల్లో, ప్రకృతిలో, నదీ పరివాహక ప్రాంతాల్లో ఆశ్రమాల్లోనేవి నిర్మించబడి ఉండేవి అన్నమాట. అంటే ప్రకృతితో మనము తత్వశాస్త్రం గురించి కూడా ఇక్కడ బోధించేవారు అన్నాము. తత్వశాస్త్రంలో వివిధ రకాలైనటువంటి తత్వాలు ప్రకృతివాదం ద్వారా విద్యను నేర్పించడం, అంటే ప్రకృతి నుండి ప్రకృతి వాతావరణంలో విద్యను అనేది బోధించడం అనేది మనం గమనించవచ్చు. అంటే వివిధ రకాలైనటువంటి తత్వాలు ఉన్నాయి. ఆధ్యాత్మికతను బోధించేటువంటి తత్వము, తర్వాత సహజ వాతావరణంలో ఇంకా ఆచరణాత్మకమైనటువంటి విద్య, పాఠ్యాంశాలను మరి నేరుగా నేర్చుకోవడమే కాకుండా
ఆచరణాత్మకంగా ఇప్పుడు మనం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని అంటున్నాము. గురువుల పర్యవేక్షణలో వారు ప్రాక్టికల్ విధానంలో నేర్చుకునేటువంటి వారు. ఎక్కువగా పాఠాలు బహిరంగ స్థలాలలో ప్రకృతి ఒడిలో జరుగుతుండేవి. గురుకుల వాతావరణం ప్రశాంతంగా ఉండేది. దీనివల్ల విద్యార్థులు తమ బోధనాభ్యసన ప్రక్రియలో మరింత ఉత్సాహంగా పాల్గొనేవారు. విద్యాభ్యాసంలో ఇక్కడ మనం గమనించాల్సింది, గురుకులంలో శిష్యులు ఒక ఖచ్చితమైన విధానం ద్వారా జ్ఞానాన్ని పొందేవారు. ఇది కేవలం పాఠాలు మాత్రమే కాదు, అనేక విధానాల్లో జీవితానుభవాన్ని పెంచేలా ఉండేది. శిష్యులు తమ గురువు సమీపంలో నివసిస్తూ వారి అంగీకారంతో శిక్షణ పొందేవారు. వ్యక్తిగత శిక్షణ. ప్రతి శిష్యుడు అభ్యాసం మరియు జ్ఞానాభివృద్ధికి వ్యక్తిగత శిక్షణ ఇచ్చేవారు. అంటే వారికి ఏ సామర్థ్యాలు ఉన్నాయి, వారికి ఏ అభిరుచులు ఉన్నాయి, విద్యార్థి యొక్క అభిరుచికి తగిన విధంగా పాఠ్యాంశాలను బోధించటం, వారికి తగిన నైపుణ్యాలను పెంపొందించడం జరిగేది. గురుకులంలో ఎక్కువగా పాఠాలు నేరుగా గురువు మరియు శిష్యుల మధ్య వాచికంగా ఇచ్చేవారు. బోధన విధానం ఏ విధంగా ఉండేదంటే, శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనే 3 దశలపైన ఆధారపడి ఉండేది. శ్రవణం ద్వారా గురువు చెప్పేటువంటి ఉపదేశాన్ని శ్రద్ధగా వినడం, మననం అంటే ఆ ఉపదేశాన్ని ఆలోచించటం, నిధిధ్యాసనం అనగా నేర్చుకున్నటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టడం. ఈ విధంగా గురుకుల పాఠశాలల్లో బోధన అనేది జరిగేది. మరొకసారి దీన్ని చూద్దాము. గురుకుల పాఠశాలల్లో ఏ విధంగా విద్యా విధానం జరిగేది అనంటే, శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఈ 3 విధాలుగా విద్యాభ్యాస పాఠశాలల్లో జరిగేది. దీని ద్వారా విద్యార్థులు సూత్రాలను కంఠస్థం చేయడం, వాటి అర్థాన్ని లోతుగా గ్రహించటం, ప్రయోగాత్మకంగా వాటిని అన్వేషించటం చేసేవారు. పాఠ్యాంశాలను, వేదాలను, తత్వశాస్త్రాలను, ఉపనిషత్తులను, సంస్కృతం భాషను నేర్చుకోవడమే కాకుండా ఈ పాఠశాలల్లో క్రీడలు కూడా ఉండేవి. అంతేకాక ధ్యానంతో కూడినటువంటి ప్రాక్టికల్స్ కూడా ఉండేవి. ఇవి మానసిక శక్తిని పెంచేలా ఉండేవి. ప్రాచీన భారతదేశంలోని పాఠశాలలు ప్రాచీన సంస్కృతి, జ్ఞానం మరియు ఆచారాలకు అనుగుణంగా అభివృద్ధి చెందాయి. మరి సానుకూల వాతావరణాన్ని రూపొందించడంలో ప్రస్తుత పాఠశాలలు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు లేదా తీసుకోవలసినటువంటి చర్యలు ఏంటి అంటే, సురక్షితమైనటువంటి ఆకర్షణీయమైన వాతావరణాన్ని కల్పించటం. విద్యార్థులు, మనం విద్య అనగానే ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అని అంటాం. అన్ని రంగాలలో విద్యార్థులు అభివృద్ధి చెందడం అంటే శారీరకంగా, చలనాత్మకంగా, మానసికంగా, సంజ్ఞానాత్మకంగా, ఉద్వేగపరంగా, సాంఘికంగా, నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా అన్ని రంగాలను అభివృద్ధి చెందడానికే మనము విద్య అనేది అందిస్తున్నాం, కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాకుండా. కాబట్టి ఈ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి అనంటే దానికి తగినటువంటి పాఠశాలలో వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా భద్రతకు ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. నేటి పరిస్థితుల్లో పాఠశాలల్లో కానివ్వండి, కళాశాలలో కానివ్వండి, ఈవ్ టీజింగ్ లాంటివి మనం చూస్తున్నాము. అలాంటి వేధింపులు కానీ, గందరగోళాలు కానీ లేకుండా ఒకరితో ఒకరు స్నేహపూర్వకమైనటువంటి భావనతో కలిసిమెలిసి విద్యాభ్యాసన గావించే విధంగా వాతావరణాన్ని కల్పించాలి. ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ ఎప్పుడైతే ఉంటాయో అందరూ ఒకరితో ఒకరు కలిసిమెలిసి అభ్యసన చేయడానికి అవకాశం ఉంటుంది. వైద్య సహకారం మరియు చర్యలు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యం కోసం ముందు అంశంలో మనం శారీరకంగా వారికి అభివృద్ధి చెందడానికి తగిన భద్రతను కల్పించాలనుకున్నాము. అంతేకాక విద్యార్థులు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేలాగా ఎలాంటి ఒత్తిడి అనేది లేకుండా వారికి తగినటువంటి సహకారం ఇచ్చి ప్రత్యేక సహాయక సేవలు ఏర్పాటు చేయాలి. వారికి వారి భావాలను, ఇబ్బందులను పంచుకొని స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. ఇవి ఇప్పుడు చూసేటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎక్కువ స్ట్రెస్కి, డిప్రెషన్కి లోనవుతూ ఉన్నారు. వీటన్నిటి నుంచి అధిగమించాలి అనంటే వారికి ఉన్నటువంటి
సమస్యలేంటి, వారిలో ఉన్నటువంటి భావాలు ఏంటి, వాటన్నిటినీ ఉపాధ్యాయులతో లేదా తోటి విద్యార్థులతో స్వేచ్ఛగా పంచుకునేటువంటి వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఒత్తిడిని అధిగమించి విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యాన్ని సాధించగలుగుతారు. మంచి సంబంధాలు మరియు అభ్యాసం. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి. తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులకి ఏదైనా వారికి అనుమానాలు ఉన్నా వాటన్నిటినీ నివృత్తి చేసుకోగలిగినటువంటి అవకాశం, స్వేచ్ఛ అనేది ఎప్పుడైతే ఉపాధ్యాయులు కల్పిస్తారో అప్పుడు విద్యార్థులు చక్కగా అభ్యాసం చేయగలుగుతారు. వారి అభిప్రాయాలను, వారి అవసరాలను స్వేచ్ఛగా తెలియజేయగలుగుతారు. అట్టి సానుకూల వాతావరణం మనము కల్పించి పాఠశాలలో మరి తరగతి గదిలో కల్పించటం, మంచి ఉపాధ్యాయులకి విద్యార్థులకి మధ్య మంచి సానుకూల వాతావరణం ఇవ్వడం ద్వారా విద్యార్థులను ప్రోత్సహించడం, గౌరవించడం జరుగుతుంది. అంతేకాక మంచి వాతావరణం అనగా పరిశుభ్రమైనటువంటి ఆహ్లాదకరమైన తరగతి గదులు. దాని ద్వారా విద్యార్థులు రోజు పాఠశాలకు రావడానికి, అభ్యసన చేయడానికి ఎంతగానో ఆసక్తి కనబరచగలుగుతారు. తరగతి గదులు శుభ్రంగా ఉంచటం, సరైనటువంటి గాలి, వెలుతురు, ఆకర్షణీయమైనటువంటి రంగులు ఉపయోగించాలి. తరగతి గదిలోనికి రాగానే వారికి కావలసినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. వాస్తవానికి నేర్చుకోవడానికి ప్రేరేపించేటువంటి సౌకర్యాలు కల్పించాలి. నేడు ఉన్నటువంటి విద్యా పోకడ మనం గమనిస్తే సమ్మిళిత విద్య మనం గమనిస్తున్నాము. ఈ సమ్మిళిత విద్యలో పాఠశాలల్లో లేదా తరగతి గదిలో సాధారణ విద్యార్థులు మాత్రమే కాకుండా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు కూడా ఉంటారు. వారికి తగినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ మనం చేయాలి. కావలసినటువంటి వసతులు కల్పించాలి. ఉదాహరణకి శ్రవణ వైకల్యం కలిగినటువంటి విద్యార్థులు ఉంటే వారిని తరగతి గదిలో ముందు వరుసలో కూర్చోబెట్టడం ద్వారా ఉపాధ్యాయుల యొక్క లిప్స్ని రీడ్ చేయగలుగుతారు. వాళ్ళ యొక్క ముఖ కవళికలను కూడా గమనించి చెప్పేటువంటి పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అదేవిధంగా భద్ర విద్యార్థులకు కానివ్వండి, శారీరక వైకల్యం కలిగినటువంటి దివ్యాంగులకు వారికి కూడా వారు వీల్ చైర్తో తరగతి గదిలోనికి ప్రవేశించినప్పుడు దానికి తగినటువంటి ప్రవేశం లేదా యాక్సెస్ అనేది ఉండాలి. విద్యార్థులు పాఠశాలలో శారీరక వైకల్యం కలిగినటువంటి వారు ప్రవేశించడానికి తగినటువంటి ర్యాంప్స్, రైలింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. అంటే భౌతిక పరిసరాలలో ఉండేటువంటి వాతావరణాన్ని కూడా వారికి సానుకూలంగా అందించాలి. ఇంకా తరగతి గది వినికిడి పరికరాలు లేదా సహాయక పరికరాలు అమర్చాలి అని అంటే దానికి తగినటువంటి పవర్ సప్లై చేయడం, ఈ విధంగా దాని ఉపయోగించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉండడం కూడా ఇక్కడ మనకి అవసరం అన్నమాట. ఆ విధంగా వివిధ రకాలైనటువంటి దివ్యాంగులు, ఇంకా సెరిబ్రల్ పాలసీ కానివ్వండి, పోలియో కానీ లేదా ఇతర యాంపిటేషన్స్ కలిగినటువంటి విద్యార్థులు కానీ శ్రవణ మరియు బుద్ధిమాంద్యం లేదా అంధత్వం, ఈ విధమైనటువంటి దివ్యాంగులందరికీ కూడా వారి అవసరాలకు తగినటువంటి వాతావరణాన్ని తరగతి గదిలో మనం కల్పించాల్సిన అవసరం అని ఉంది. మరి తరగతి గదిలో బోధన అభ్యసన జరగడానికి విద్యార్థులు వివిధ రకాలుగా అభ్యసన అనేది చేస్తూ ఉంటారు. కొంతమంది విద్యార్థులు వినడం ద్వారా గ్రహించగలుగుతారు. కొంతమంది విని మరియు చూడడం ద్వారా నేర్చుకుంటారు. కొంతమంది స్పర్శ ద్వారా నేర్చుకుంటారు. మరియు కైనెస్థెటిక్ పద్ధతుల ద్వారా విద్యార్థులు అభ్యసన అనేది జరుపుతారు. అంటే ఇక్కడ విద్యార్థులు అభ్యసన శైలులు అనేది వివిధ రకాలుగా ఉంటుంది. అది శ్రవణం, దృశ్య, స్పర్శ మరియు కైనెస్థెటిక్ పద్ధతులు. మరి వారు ఏ పద్ధతిలో వారు నేర్చుకోగలుగుతారో దానికి తగినట్టుగా వాతావరణాన్ని మనం కల్పించాలి. శ్రవణం ద్వారా నేర్చుకున్నప్పుడు వారికి ఆడియో ద్వారా మనం వినిపించటం, సరైనటువంటి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడడం, దృశ్యం ద్వారా అన్నప్పుడు మనం నేర్పించవలసినటువంటి అంశాన్ని ప్రొజెక్టర్ ద్వారా కానీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా కానీ, వివిధ వీడియోల ద్వారా కానీ లేదా నమూనాల ద్వారా కానీ చూపించడం ద్వారా
వారి విషయాన్ని వారి భావనలు ఏర్పరచుకొని త్వరగా నేర్చుకొనగలుగుతారు. అంధ విద్యార్థులు ఉన్నారనుకోండి, వారికి సెన్సరీ ట్రైనింగ్ స్పర్శ ద్వారా లేదా కైనెస్థెటిక్ పద్ధతుల ద్వారా వారికి అభ్యసన అనేది చేయిస్తాము. విద్యార్థులు స్వతంత్రత మరియు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేటువంటి వాతావరణం కూడా కల్పించాలి. విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కల్పించాలి. ఈ విధంగా కల్పించాలంటే దానికి తగినటువంటి కృత్యాలు మనం విద్యార్థులకు ఇవ్వాలి. కొన్ని పండుగలు జరపడం, లేదా కొన్ని సామూహిక కార్యక్రమాలు, లేదా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, ఈ విధంగా చేయడం ఈ విధమైనటువంటి కృత్యాల ద్వారా విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని కార్యక్రమాలను నిర్వహించగలిగేటువంటి సామర్థ్యాలు పెంపొందించుకుంటారు. వ్యక్తిత్వాన్ని పెంపొందించేందుకు ఈ విధమైనటువంటి ప్రదర్శనలు, సైన్స్ ఎగ్జిబిషన్స్ కానీ, సైన్స్ క్లబ్స్, ఈకో క్లబ్స్, ఇలాంటివన్నీ కూడా మనం పాఠశాలలో నిర్వహించినప్పుడు వారి సొంతగా నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా ఆలోచించి వారి వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించుకోవడానికి అనువుగా ఉంటుంది. విద్యార్థులకు గ్రూపు సామూహిక యాక్టివిటీస్ చేయించినప్పుడు అట్టి అవకాశాలు మనం కల్పించడం ద్వారా వారిలో సహకారాన్ని పెంపొందించుతుంది. ఒకరితో ఒకరు కోఆర్డినేషన్ అనేది చేసుకోవడం ద్వారా వారిలో సహకార గుణం అనేది పెంపొందుతుంది. గ్రూప్లో పనిచేయడం ద్వారా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకోవాలి. దాని ద్వారా వారి సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయి. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధ అవసరం. ప్రతి విద్యార్థి యొక్క ప్రత్యేక అవసరాలు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు సామూహికంగా పాఠాన్ని బోధించినప్పటికీ ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి వారి యొక్క అవసరాలకు, అభిరుచులకు మరియు వారు నేర్చుకునేటువంటి శైలులను గుర్తించి తగు విధంగా బోధన జరిపించాలి. ముందు మనం మాట్లాడుకున్నాం, కొంతమంది శ్రవణం ద్వారా, కొంతమంది దృశ్య, స్పర్శ, కైనెస్థెటిక్ విధానాలలో వారు అభ్యాసం చేస్తారు. వారి యొక్క అభ్యసన శైలి ఏంటి అని ఉపాధ్యాయుడు గమనించి వారి యొక్క అభిరుచులకు తగినట్టుగా, వారి అభ్యసన శైలికి తగినట్టుగా, వారి అవసరాలను తగినట్టుగా బోధన జరిపించాలి. అభ్యసన సాధారణంగా ఎప్పుడు జరుగుతుందంటే విద్యార్థికి అవసరం ఉన్నప్పుడే. విద్యార్థి అనే కాదు, ఏ వ్యక్తి అయినా కూడా ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలనంటే ఎప్పుడైతే అవసరం ఏర్పడుతుందో అప్పుడే నేర్చుకుంటారు. మనము థర్స్టీ క్రో, ఆ కాకి కడవ కథ గురించి మన అందరికీ తెలుసు. ఆ కథలో కూడా అది నీళ్లు తాగడానికి తక్కువ నీళ్లు అడుగున ఉన్నప్పుడు దాన్ని ఆలోచించినప్పుడు ఆ అవసరం ఉంది కాబట్టి దానికి ఉపాయం తట్టి రాళ్ళు తెచ్చి నింపి తాగగలిగింది. అది ఆ అవసరాన్ని తీర్చుకోగలిగింది. అక్కడ ఎప్పుడు నేర్చుకుంది అని అంటే అవసరం ఏర్పడినప్పుడు. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా వారి అవసరం ఏర్పడినప్పుడు నేర్చుకుంటారు. విద్యాభ్యాసన శైలులు అని అన్నాము. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధన జరిపేటప్పుడు విద్యార్థుల యొక్క వ్యక్తిగత శ్రద్ధ అనేది కనపరచాలి. ప్రతి విద్యార్థి యొక్క అవసరాలు ఏంటి, వారి యొక్క అభిరుచులు ఏంటి, వారు నేర్చుకునేటువంటి అభ్యసన శైలి ఏ విధంగా ఉంది, దానిని గమనించి తగు విధంగా వాతావరణాన్ని కల్పించాలి. శ్రవణం ద్వారా నేర్చుకునేటువంటి విద్యార్థుల కొరకు మనము ఆడియో రికార్డ్స్ అనేది చేయడం ద్వారా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సమ్మిళిత విద్యలో వివిధ రకమైనటువంటి దివ్యాంగులు కూడా ఉంటారు సాధారణ విద్యార్థులతో పాటు అని. మరి ఇక్కడ అంధ విద్యార్థుల కొరకు మనం ఆడియో బుక్స్కి ప్రొవైడ్ చేయాలి. అలాగే శ్రవణ వైకల్యం కలిగిన పిల్లలను తరగతి గదిలో ముందు వరుసలో కూర్చోబెట్టి వారికి తగినటువంటి ఎక్కువ దృశ్య పరికరాలను, దృశ్య సామగ్రిని మనం చూపించాలి. ఫ్లాష్ కార్డ్స్ కానీ, చార్ట్స్ కానీ, నమూనాలు కానీ, లేదా మనం వీడియోస్ని ప్రదర్శించడం ద్వారా వారికి బోధించినట్లయితే త్వరగా విషయాన్ని గ్రహించగలుగుతారు. అంధ విద్యార్థులకు స్పర్శ ద్వారా కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా తరగతి గదిలో ప్రతి ఒక్క విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు వ్యక్తిగత శ్రద్ధ కనపరిచి బోధన అనేది చేసినప్పుడు బోధన అభ్యసన ప్రక్రియ సమర్థవంతంగా, ప్రభావవంతంగా జరుగుతుంది.
మరి నవీనమైనటువంటి సృజనాత్మకమైన పాఠ్య విధానాలను కూడా అనుసరించాల్సి ఉంది. డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేవి ఇప్పుడు మనం గమనిస్తున్నాము. ప్రతి పాఠశాలలో కూడా ప్రతి తరగతి గదిలో డిజిటల్ క్లాస్ రూమ్స్లో స్మార్ట్ బోర్డ్స్ను ఉపయోగించినప్పుడు వారికి ఏ రకమైనటువంటి అభ్యసన శైలి ఉన్నప్పటికీ వారికి తగిన విధంగా మనం బోధన చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియోస్ ప్రదర్శించడం ద్వారా కూడా విద్యార్థులకు ఆసక్తికరంగాను వినోదంగాను ఉండి నూతన విధానంలో పాఠ్య పద్ధతులు ఉపయోగించడం ద్వారా వారు సృజనాత్మకంగా శిక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. మన విద్యార్థుల బోధనాభ్యాసన జరిగిన తర్వాత మూల్యాంకన విధి కూడా అనేకమైనటువంటి ఈ డిజిటల్ టూల్స్ ద్వారా మనం చేయవచ్చు. అది విద్యార్థులకు ఎంతో ఆసక్తికరంగాను ప్రోత్సాహకరంగాను ఉంటుంది. వెంటనే వారికి తగినటువంటి పునర్బలం అనేది అందుతుంది. బోధనాభ్యసన ప్రక్రియలో వారు అభ్యసన చేయడానికి ప్రేరణ పొందడానికి పునర్బలనం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి డిజిటల్ టూల్స్ సాంకేతిక నైపుణ్యాలు ఉపయోగించి సృజనాత్మకంగా పాఠ్యాంశాలను బోధించడం మూల్యాంకనం చేయడం ద్వారా విద్యార్థులు ఎంతో బోధనాభ్యాసన పట్ల ఆకర్షితులవడానికి అవకాశం. మరి విద్యార్థులు శారీరకంగా మానసికంగా వికాసం కోసం వివిధ రకాలైనటువంటి క్రీడలు, వారికి హాబీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. పాఠశాలలో వివిధ పండుగలను నిర్వహించటం మన శాస్త్రానికి సాంప్రదాయాలకు ఆచరణలకు తగిన విధమైనటువంటి పండుగలను నిర్వహించటం, అలాగే జాతీయ పండుగలు తర్వాత వివిధ కార్యక్రమాలను చేపట్టినప్పుడు మరి ఆటల పోటీలు నిర్వహించటం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సమగ్రాభివృద్ధిని జరిపించడానికి అవకాశం ఉంటుంది. వీరి ద్వారా వారిలో ఉన్నటువంటి సామర్థ్యాలు కూడా మనం వెలికి తీసి వారిని ప్రోత్సహించవచ్చు, వారి యొక్క అభివృద్ధికి సహాయపడగలుగుతుంది. మరి భారతీయ జ్ఞాన పరంపరతో సానుకూలమైనటువంటి విద్యా వాతావరణ రూపకల్పన ఏ విధంగా చేయొచ్చు అని అంటే, పూర్వకాలంలో ముందుగానే చర్చించిన విధానంగా గురుకుల విద్యా పద్ధతి, అనుభవ ఆధారిత పద్ధతి. నేడు కూడా కొన్ని ప్రాంతాలలో ఈ గురుకుల విధానం అనేది అనుసరిస్తూనే ఉన్నారు. గురువుల సమక్షంలో నైపుణ్యాన్ని అభ్యసించే విధంగా ప్రయోగాత్మకంగా అభ్యసన పద్ధతులను అవలంబించాలి. ఆచరణాత్మకంగా అన్నప్పుడు ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు పాఠశాలకు వెళ్ళినప్పుడు మ్యాథమెటిక్స్లో కానీ లేదా సాంఘిక శాస్త్రంలో కానీ సైన్స్లో కానీ మనం పాఠాలు బోధించేటప్పుడు ఉదాహరణలుగా సమాజ ఆధారితాన్ని మనం కూడా చెప్పొచ్చు. వారు ఉపయోగించేటువంటి వస్తువులను వారి ఇంట్లో లేదా వారి యొక్క పరిసరాలలో వారి యొక్క సంస్కృతికి తగిన విధమైనటువంటి ఉదాహరణలు తీసుకొని ఫార్ములాస్ కానీ జ్ఞానాన్ని వారికి అందించడం ద్వారా వారు సులభంగా విద్యను అభ్యసించగలుగుతారు. ఆ విధంగా గురువుల పర్యవేక్షణలోనే వారి సంస్కృతికి తగినట్టు, వారి అవసరాలకు తగినట్టు, వారి సామర్థ్యాలకు తగినట్టుగా బోధన జరిపించాలి. ఇక్కడ జ్ఞానం మాత్రమే కాకుండా నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం కూడా చాలా అవసరం. నైపుణ్యాలు పెంపొందించాలి అని అంటే వారికి ఆచరణాత్మకమైన లేదా అనుభవాలను మనం అందించినప్పుడు ప్రయోగాత్మకంగా వారు అభ్యసన చేసినప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకోగలుగుతారు. అంతేకాకుండా విలువలతో కూడినటువంటి విద్య. నేటి కాలంలో వాల్యూ డిప్లీషన్ గమనిస్తున్నాము. నైతికత పెంపొందించడానికి వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ లేదా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నో రకమైనటువంటి సామాజిక సమస్యలు అనేది మనం గమనిస్తున్నాం. ప్రత్యేకించి యుక్త వయసులో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఈ విధమైనటువంటి చెడు అలవాట్లకు లోనవ్వడము ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాము. కాబట్టి వారికి నైతికతకు సంబంధించినటువంటి విద్యా బోధన చేసినప్పుడు ఉదాహరణకి చాణక్య నీతి, పంచతంత్ర కథలు బోధించటము, భారతీయ గ్రంథాల నుండి ధార్మికత, నైతిక విలువలను మనం నేర్పించడం ద్వారా ఆ చెడు ప్రవర్తనను తగ్గించి నైతికతను, ధర్మాన్ని గూర్చినటువంటి బోధన చేయడం ద్వారా వారిని సరైన మార్గంలో నడిపించడానికి సహాయపడుతుంది. అంతేకాక
పాఠశాలలో మరియు కళాశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేయటం. ఇప్పుడు ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ద్వారా, ఎన్సిసి కార్యక్రమాల ద్వారా, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ యాక్టివిటీస్ ద్వారా, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా వారికి ఇన్వాల్వ్ చేయడం ద్వారా వారు విలువలను పెంపొందించుకుంటారు. సామాజిక బాధ్యత వారిలో పెంపొందించుకుంటారు. నైతిక బాధ్యత, సామాజిక బాధ్యత ఇవన్నీ కూడా సమాజంతో మన విద్యను ముడిపడినప్పుడు వారు పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి సహనశీలులుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మంచి గుణాలను, మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి అవకాశం. మరి ఈ విధంగా శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందడమే కాకుండా నైతికంగా సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవడమే కాకుండా వారిలో భాషాభివృద్ధి చేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనదే. మనము జీవన నైపుణ్యాల్లో కూడా చూసాము. వారికి కమ్యూనికేషన్ చాలా లైఫ్ స్కిల్ అని, పర్సనల్ స్కిల్స్ అనేది కూడా పెంపొందించుకోవాలని. మరి భాషాభివృద్ధి చేసుకోవాలి అని అంటే వారికి భాషకు సంబంధించినటువంటి అంశాలను మనం బోధించాలి. మాతృభాషలో బోధన NEP 2020లో కూడా దానికి ప్రాముఖ్యతను ఇచ్చారు. మన మాతృభాషలో మనకు బోధించడం ద్వారా విద్యార్థులు వారు త్వరగా మాతృభాషలో ఆలోచించగలుగుతారు. తర్జుమా చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. త్వరగా విషయాన్ని గ్రహించగలిగి ఆలోచించే శక్తి పెంపొందుతుంది. అలాగే సృజనాత్మకత కూడా పెంపొందించుకుంటారు. తెలుగు కవిత్వం, వేమన శతకం, భాస్కర శతకం, సుమతి శతకం, దాశరథి శతకం, అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ, గురజాడ వంటి కవితలు, కవిత్వాలను గురించి మనం విద్యార్థులకి బోధించడం ద్వారా నైతిక బోధన ఇవ్వడమే కాకుండా వారిలో భాషాభివృద్ధిని కూడా మనం, సాహిత్యాన్ని కూడా మనం వారికి నేర్పించగలుగుతామన్నమాట. మరి వారి ఇంకా మానసిక ఆరోగ్యం కొరకు యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు చేయడం ద్వారా కూడా వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రాణాయామం, ధ్యానం వంటి ప్రాచీన భారతీయ విద్యా విధానాలను అనుసరించడం ద్వారా వారి యొక్క మానసిక ఒత్తిడిని పిల్లల్లో ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు, పిల్లల యొక్క సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకోకుండా వారు సాధించలేనటువంటి విషయాలను వారి పిల్లల ద్వారా సాధించుకోవాలనేటువంటి ఎక్కువ ఆకాంక్షలు ఉండడం అనేది విద్యార్థులపైన ఎక్కువ మానసిక ఒత్తిడిని గురిచేస్తుంది. ఇలాంటి మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి పరీక్షలు రాయాలి అని అన్నప్పుడు ఎంతో సాధించాలి, ఎక్కువ మార్కులు, విద్యార్థులపైన ఎక్కువ మానసిక ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడినన్నింటినీ ఈ విధంగా ప్రాణాయామం చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా, యోగా చేయడం ద్వారా, ఆసనాల ద్వారా, వీటన్నిటి ద్వారా ఒత్తిడిని తగ్గించుకొని మానసిక ప్రశాంతతను పొందుకొని మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఆ విధంగా పాఠశాలల్లో తగిన విధంగా యోగా వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినప్పుడు పిల్లల్లో వారు మానసిక ప్రశాంతతకు సహాయపడగలుగుతుంది. అంతేకాక స్థానిక జ్ఞాన ప్రాక్టికల్గా వారికి ఆయుర్వేదం గురించి, ప్రకృతి వైద్యం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే స్థానికంగా లోకల్గా వాళ్ళకి ఉండేటువంటి పనులు, ముందు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అని అన్నాం, వారు చేసేటువంటి పనులను వారికి నేర్పించటం. అక్కడ ఉదాహరణలు కొన్ని రంగోలీ లేదా చేతి పనులు, వారికి తగినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి నేర్పించటం. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల అనుభవాలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత భారతీయ వ్యవసాయ పద్ధతుల గురించి ప్రత్యక్ష అనుభవాలను ఇవ్వడం ద్వారా విద్యార్థులు దాని గురించినటువంటి భావనలను త్వరగా ఏర్పరచుకోగలుగుతారు. వారు మౌలిక చింతన, సైంటిఫిక్ యాటిట్యూడ్, సైంటిఫిక్ టెంపర్ వాళ్ళల్లో పెంపొందించడానికి కూడా చాలా ప్రాముఖ్యం. మన శాస్త్రజ్ఞులైనటువంటి వివిధ శాస్త్రజ్ఞుల గురించి వారికి బోధన చేయడం ద్వారా వారు కనిపెట్టినటువంటి విషయాల కొరకు వారు ఏ విధంగా శ్రమించారు, వారు చేసినటువంటి కృషి ఏంటి, వీటన్నిటినీ తెలుసుకొని వారి నైతిక విలువలను కూడా పెంపొందించుకోవడానికి, శాస్త్రీయ చింతనను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. దాని కొరకు ఆర్యభట్ట, భాస్కరాచార్య, వాగ్భాట, చాణక్య, పద్మనాభన్ లాంటి భారతీయ శాస్త్రవేత్తలు గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటి విద్యలను
ప్రాచీన ఆధునిక కోణంలో అధ్యయనం చేయించడం ద్వారా వారిల్లో ఈ సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది మనం పెంపొందించవచ్చు. అంతేకాక న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, మీమాంస, వేదాంత లాంటి భారతీయ తాత్విక శాస్త్రాలను కూడా బోధించాలి. మరి భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి సత్కార్యాలు, ఆచారాలు, పండుగలు, కథలు విద్యార్థులకు కథా కథనాల ద్వారా నేర్పించటం. మనం పాఠ్యాంశాలు బోధించినప్పుడు మనము ఒక్కొక్క సబ్జెక్టుని అది వేరువేరుగా కాకుండా దానిలో మనము భారతీయ సంస్కృతిలో ఉన్న విలువలను జోడించి బోధించడం ద్వారా వారిలో ఈ నైతిక విలువలను వారిలో పెంపొందించడానికి అవకాశం. బోధించడమే కాకుండా అటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కూడా పిల్లల్లో అట్టి ఆలోచన విధానాన్ని పెంపొందించగలుగుతాము. పాటలు, నాటికలు, కథలు, సాంస్కృతిక చైతన్యం పెంపొందించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మరి సమగ్రంగా విద్యార్థులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అనంటే కేవలం ఉద్యోగ నైపుణ్యం, ఏదో ఉద్యోగం సాధించి మనం జీవనం కొనసాగిస్తున్నామనే కాకుండా విద్యార్థి యొక్క సమగ్ర వ్యక్తిత్వ వికాసం కోసం కూడా ఉపయోగపడాలి. భారతీయ ధర్మశాస్త్రాలు, శ్రద్ధ, కృతజ్ఞత, ధైర్యం వంటి భావాలను విద్యార్థులలో అభివృద్ధి చేయాలి. మరి సానుకూలమైన విద్యా వాతావరణం కేవలం తరగతి గదిలో పాఠాలు బోధించడమే కాదు, భారతీయ జ్ఞాన పరంపరను, తెలుగు భాష, సంస్కృతి, జీవిత విలువలను సమగ్రంగా అనుసరించి విద్యా విధానం రూపొందిస్తే విద్యార్థులు వ్యక్తిత్వపరంగా, జ్ఞానపరంగా, ఆచరణాత్మకంగా అభివృద్ధి చెందగలుగుతారు. మరి తరగతి గదిలో సానుకూల వాతావరణం అంటే ఇప్పటి వరకు చూసిన విధంగా తగినటువంటి వసతులు కల్పించటం, అనగా తరగతి గదులు శుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి, వెలుతురు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం. మనం పాఠశాల అనేది ఈ విధంగా ఉండడమే కాకుండా ఏ ప్రదేశంలో ఉందనేది కూడా మనం గమనించాల్సినటువంటి కీలకమైనటువంటి విషయం. అంటే ఏ ప్రదేశంలో అన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థులకు మంచి అలవాట్లు నేర్పే విధంగా ఉన్నాయా గమనించి తగినటువంటి జాగ్రత్తలు పాఠశాల మరియు సమాజం, ప్రభుత్వం, తల్లిదండ్రులు కూడా దీనిలో ముఖ్య పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అట్టి విధంగా విద్యార్థులను మంచి మార్గంలో, సన్మార్గంలో నడిపించే విధంగా ఉండేటువంటి ప్రదేశంలో పాఠశాలను ఏర్పాటు చేయాలి. అంతేకాక తరగతి గదిలో విద్యార్థులకు బోధన అభ్యసన ప్రక్రియ ప్రభావవంతంగా, సమర్థవంతంగా జరగడానికి తగినటువంటి తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబొరేటరీస్, ఆట స్థలాలు ఇవన్నీ కల్పించడం ద్వారా విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పడగలదు. సానుకూల వాతావరణాన్ని రూపొందించటం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల బాధ్యత. వారికి స్నేహపూర్వకమైన, ప్రోత్సాహకరమైన నైతిక విలువలను నేర్పే విధానం ద్వారా విద్యార్థులు సమగ్ర అభివృద్ధి సాధించగలుగుతారు. ఆధునిక కాలంలో కూడా కొన్ని గురుకులాలు, వేద పాఠశాలలు ఈ సాంప్రదాయిక విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ విద్యా సంస్థలు వేదాలు, శాస్త్రాలు, కళలను సమన్వయం చేసి విద్యార్థులకు సమగ్ర విద్యను అందిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో కూడా జాతీయ సాంస్క్రిట్ విద్యాపీఠ్ అనే విశ్వవిద్యాలయం కొనసాగుతుంది. అక్కడ సంస్కృత విద్యను ఎక్కువగా నేర్పిస్తూ ఉంటారు. అంతేకాక వేదిక్ యూనివర్సిటీ వేదాలను, ఉపనిషత్తులను, శాస్త్రాలను బోధించేటువంటి వేదిక్ యూనివర్సిటీ కూడా మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. ఈ విధంగా మన భారతీయ సంస్కృతిని, విలువలను, సాంప్రదాయాలను మర్చిపోకుండా మన దైనందిన బోధన అభ్యసన ప్రక్రియలో పాఠశాలలోను, కళాశాలలోను, ఉన్నత విద్యలో కూడా ఈ అంశాలను మనం పాఠ్యాంశాలతో జోడించి బోధించటం వల్ల విద్యార్థుల్లో సమగ్రాభివృద్ధిని తీసుకొని రాగలుగుతాము.
విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడానికి సహాయపడగలుగుతుంది. విద్యా సంస్థలు వేదాలు, శాస్త్రాలు, కళలను సమన్వయం చేసి విద్యార్థులకు సమగ్ర విద్యను అందిస్తున్నాయి. మన ఉన్నటువంటి ప్రాచీన కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కళలను కూడా గుర్తించి వాటిని కొనసాగేలాగా విద్యార్థులకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రోత్సహించినప్పుడు వారు కళల పట్ల ఆసక్తి లేదా అభిలాష పెంపొందించుకోగలుగుతారు. గురుకుల విద్యా విధానం విద్యార్థులకు ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సాంప్రదాయిక జ్ఞానాన్ని సమగ్రంగా అందించడం ద్వారా సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసింది. ఇంతవరకు మనం సామాజిక వాతావరణం అంటే ఏంటి, బోధన అభ్యసన ప్రక్రియ సమగ్రంగా, సమర్థవంతంగా, ప్రభావవంతంగా జరగాలంటే ఏ విధమైనటువంటి వాతావరణం ఉండాలని గమనించాము. ఈ సానుకూల వాతావరణం పాఠశాలలోనే కాకుండా గృహ వాతావరణం, సామాజిక వాతావరణం కూడా చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఈ విధమైనటువంటి వాతావరణం కల్పించడంలో ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు, సమాజం, విద్యార్థులు వారంతట వారు, తోటి విద్యార్థులు వీరందరూ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి పాఠశాలలోనే మాత్రమే కాకుండా అభ్యసన సమగ్రంగా జరగాలనంటే ఇంట్లో ఉండేటి వాతావరణం మరియు పరిసరాలు, సమాజంలో ఉండేటువంటి వాతావరణం కూడా చాలా కీలకమైనదని గమనించి వారికి సరైనటువంటి వాతావరణం ఎప్పుడైతే మనం కల్పిస్తామో అప్పుడు విద్యార్థులు సమగ్రంగా అభివృద్ధి చెందగలుగుతారు, నైతిక విలువలను పెంపొందించుకోగలుగుతారు, వారి జీవన నైపుణ్యాలను కూడా పెంపొందించుకొని సరైన జీవనం కొనసాగించడానికి సహాయపడగలుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.